పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సౌందర్య లహరి చక్కగా ఒక గ్రూపుగా ఏర్పడి పారాయణ చేస్తూ ఉంటారు. తప్పులు లేకుండా చదవాలంటారు. అసలు సౌందర్య లహరి ఏం చెప్తోంది? ఎలా పారాయణ చేయాలి? సౌందర్య లహరి అనేది దేనికి సంబంధించింది రమగారు? అమ్మవారికి సంబంధించింది. సౌందర్యలహరి పారాయణ చేసేవాళ్ళు కనిపిస్తున్నారు ఇప్పుడు. అవును, ఇదివరకటి కాలంలో సౌందర్యలహరి రేర్గా ఎక్కడో ఉండేది. ఎక్కువగా మనం లలితా సహస్రనామాలను చదువుకుంటాం. అందరూ విష్ణు సహస్రనామం సులువు చదువుకుంటాం. అక్కడి నుంచి లలిత కామ్యం అని లలిత కొంతమంది గ్రూపుల్లో చదువుకునేవాళ్ళు. ఇళ్లల్లోనే ఉండేది. మనకేంటంటే సోషల్ మీడియా వల్ల మనకి ఇవన్నీ ప్రచారంలోకి వచ్చినాయి జయ. లలితా సహస్రనామం చదువుకుంటే ఈ ఫలితం లభిస్తుందని, గ్రూప్గా పారాయణ చేయాలని, అందరం కలిసి చేయాలని, తర్వాత 1,00,000 కుంకుమార్చన చేయటం, లలితా సహస్రంతో 1,00,000 కుంకుమార్చన చేయటం, ఇట్లా మెల్లిగా అంటే ఎలా మనకి హెల్త్ అవేర్నెస్ వచ్చిందో అలాగే ఆధ్యాత్మిక అవేర్నెస్ నిజంగా వచ్చింది అనుకోవాలి. దీని పూర్తి పట్టం మనం ఎవరికి కట్టాలంటే ఆధ్యాత్మికవేత్తలకి, సోషల్ మీడియాకి. సోషల్ మీడియానే దీనికి కారణం. ఒకందుకు మంచిదే అనుకుంటాను రమగారు. మంచి ఆధ్యాత్మిక ధోరణి వైపు మనసు మళ్ళిందంటే ఆలోచన పరంగా మార్పులు వస్తాయి. మంచి విధానం వైపు అడుగులు వేస్తాం కదండి. అందులో మనం కాంప్లికేటెడ్ చేసేసుకుని పిచ్చ కింద తయారవుతూ ఉంటారు. అదొకటి భ్రమ కింద. పాపం అది కొంచెం కష్టం కాదండి. దాన్ని అది తప్పు అని చెప్పడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా రమగారు. అంత భ్రమపడద్దంట నేను. అవునవును. సరే, ఏదో మొత్తానికి చేస్తున్నాం అనుకో. ఈ లలితా శాస్త్రంతో పాటు దేవి ఖడ్గమాల చదువుకుంటాము. తర్వాత లలిత త్రిశతి చదువుతాం. చిన్నవి ఉన్నాయి. లలితా పంచరత్నాలు, ప్రాతస్మరామి లలితావదన అరవిందం అని పొద్దున్నే లలితాదేవిని చదువుకుంటాం. రాజరాజేశ్వరి అష్టకం, తర్వాత ఏమో దేవి అపరాధ స్తోత్రం, అర్గళా స్తోత్రం, అంటే బోల్డ్ స్తోత్రాలు ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా చాలా పవర్ఫుల్, చాలా అత్యద్భుతమైన విషయాలు చెప్పింది సౌందర్యలహరి. లలితా సహస్రనామంలో మనం ఏం చూస్తాం? అమ్మవారి యొక్క 1000 నామాలు. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క ఆమె యొక్క సౌందర్యం కావచ్చు, ఆమె యొక్క శక్తియుక్తులు కావచ్చు, ఆమె యొక్క ప్రతిభ, ఆమె యొక్క అనుపమానమైన ఆమె శక్తి ఒక్కొక్క నామంలో ఒక్కొక్క రకంగా ఆవిష్కరించబడతాయి. అన్నీ నామాలే, ప్రతిదీ నామమే. త్రిశతిలో కూడా నామాలే ఉంటాయి. ఖడ్గమాలలో ఆమె అమ్మవారి యొక్క పరివార శక్తులు, ఒక్కొక్క శక్తి యొక్క నామధేయం. ఎలాంటి శక్తులు ఉంటాయి ఆమె చుట్టూత. దీంతోపాటు మణిద్వీప వర్ణన ఒకటి చదువుకుంటారు చాలామంది. మణిద్వీప వర్ణన తెలుగులో చదువుకునే వాళ్ళే ఎక్కువగా కనుతారు. ఒక పాటలాగా మణిద్వీప వర్ణన పాట పాడుతూ ఉంటారు. సంస్కృతం కనుక చదవగలిగితే చాలా బాగుంటుంది. అది కూడా కొన్నాళ్ళకు వస్తుంది బహుశా. ఈ సౌందర్యలహరికి ఏంటంటే, సౌందర్యలహరిని ఆదిశంకరులు రచించారని ప్రతీతి. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు దొరుకుతాయి. సదానందనాథులని వారు చేసిన వ్యాఖ్యానం చాలా నచ్చింది నాకు. ఇది పురాతన కాలం నుంచి వచ్చిందే కానీ ఇటీవల కాలంలో ఎక్కువ ప్రఖ్యాతి పొందింది. పురాతన కాలంలో పాత రోజుల్లో అంతా కూడా ఏంటంటే చాలా పెద్దవారు, తర్వాత ఏమో శ్రీ విద్యోపాసకులు వాళ్ళు ఎక్కువగా దీన్ని చూస్తుండేవారు. లలితలో ఈ సౌందర్యలహరిలో ఏంటంటే మొత్తం 100 శ్లోకాలు. సౌందర్యలహరి, శివానందలహరి 2 రాయబడ్డాయి శంకరుల చేత అంటారు. శివానందలహరి అంతా శివ సంబంధమైంది, సౌందర్యలహరి అంతా అమ్మవారికి సంబంధించింది. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలితం చెప్తారు. ఇది లలితా సహస్రంలాగా 2 వాక్యాల అనుష్టుప్పు కాదు, పెద్దది వృత్తం. మనం ఒక్క శ్లోకాన్ని కరెక్ట్గా సజావుగా చదివితే 23 సెకండ్లు పడుతుంది. అంటే నేను రికార్డ్ చేసి పెడతా కదా, అందుకని ఖచ్చితంగా క్లియర్గా చెప్తున్నారు. 22-23 సెకండ్లు పడుతుంది ఒక్క శ్లోకం చదవటానికి. ఈ శ్లోకం టైంలో మనం 2 లేదా 3 విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రం కానీ చదివేయగలుగుతాం. శ్లోకాలు పెద్దవి, అర్థము తాత్పర్యము తెలుసుకోవడానికి ఎవరైనా సజావుగా మనకి చెప్పేవాళ్ళు దొరకాలి. మనంతట మనం చదివితే, నిదానంగా పుస్తకం చూసి చదివేస్తే పెద్ద అవగాహన అయితే రాదు. అయినా కూడా కొంచెం సంస్కృతం టచ్ ఉన్న వాళ్ళు, చిన్నప్పటి నుంచి చదివే అలవాటు ఉన్న వాళ్ళు చదివేసుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో సౌందర్యలహరి చెప్పేందుకు గురువులు కూడా ఇతోధికంగానే లభిస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చక్కగా చదువుకోండి, అర్థము తాత్పర్యము తెలుసుకోండి. ఇందులో ఏంటంటే మొదటి 50 శ్లోకాలు ఆనందలహరి, తర్వాత 50 శ్లోకాలు సౌందర్యలహరి అని చెప్తారు. మొదటి సగం అది, తర్వాత సగం ఇదని. మొదటి సగంలో
అమ్మవారి యొక్క ప్రజ్ఞాపాఠవాలతో పాటు శ్రీచక్రం యొక్క స్వరూపం గురించి తెలియజేస్తారు. శ్రీచక్రార్చన, శ్రీవిద్య, ఆమె మామూలుగా కనపడే బాహ్య స్వరూప సౌందర్యం కాకుండా అంతరార్థం అది మనకు తెలుస్తుంది. తర్వాత శ్లోకాల్లో అంతా సౌందర్యవర్ణన, అమ్మవారి నేత్రాలు, ఆమె యొక్క కనుబొమ్మలు, ఆమె యొక్క ముంగురులు, ఆమె తాటంకాలు, చెవులకు పెట్టుకున్నవి, ఆభరణాలు, ఆమె నవిలే తాంబూలము, వాటన్నిటి ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్కటి చెప్తుంది. ఈవిడ ముక్కు, ఆ కళ్ళు, కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆమె యొక్క సౌందర్యం గురించిన వర్ణనే ఉంటుంది. అమ్మవారి నడుము, ఛాతి, పొట్ట, ఆమె నిలువు, ఆమె పాదాలు, ఆమె గోళ్ళు, అద్భుతం. ప్రతి ఒక్క అవయవాన్ని మీద భక్తితోటి అదేలేండి అత్యద్భుతంగా ఉంటాయి. ఒక్క శ్లోకం ఒక్కొక్క ఆణిముత్యం. శ్లోకానికి 1 గంట కనీసం మామూలుగా అర్థం చెప్పాలంటే అబ్బా 1 గంట పూర్తిగా పడుతుంది ఒక శ్లోకానికి. సాధారణ అర్థం, వ్యాఖ్యానానికి మన చాగంటి వారు లాంటి వాళ్ళు అయితే ఈజీగా 3-5 గంటలు తీసేసుకుంటారు. అంత ఎక్కువ భావాన్ని నిబిడీకృతం చేసుకున్నది సౌందర్యలహరి. దాంతోపాటుగా చాలా శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది. దీనికి ఒక చిత్రమైన గాథ ఏం చెప్తారంటే, ఎవరో ఒకరు, ఒక యక్షుడు, ఒక మానవుడే యక్షస్వరూపంలో ఆయన కైలాసం పర్వతానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి రాశారని, అది శంకరులు మళ్ళీ దాన్ని పైకి చదివారని ఒక మాట వస్తుంది. కానీ అది పెద్దగా నమ్మడానికి వీల్లేనట్టుగా అనిపిస్తుంది. ఆదిశంకరులు చేసిన, ఎందుకంటే మనం మిగిలిన ఇవన్నీ చూస్తున్నామా, అన్ని స్తోత్రాలు, కనకధార కానీ ఇవన్నీ ఎట్లాంటి శక్తివంతమైనవి, ఎలాంటి అత్యద్భుతమైన భక్తిభావాన్ని నిముడ్చుకుని ఉంటాయి. అలాంటి భావమే ఇందులో కూడా కనిపిస్తుంది. ప్రతి శ్లోకము కూడా ప్రతిదానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫలితం ఉంది. నిన్ను ఆరాధిస్తే ఎవరికి ఏం లభిస్తుంది, ఎవడేది ఆరాధిస్తే, ఎవడెలా ఆరాధిస్తే అలాంటి ఫలితం లభిస్తుంది. ఏ కోరికతోటి ఆరాధిస్తే అది పొందుతాడు. ముముక్షువు మోక్షాన్ని పొందుతాడు. ఎవరికి మోక్షం కావాలో వాడికి మోక్షం లభిస్తుంది. ప్రయోజనం కావాలనుకుంటారు కొంతమంది, ఆ ప్రయోజనం కూడా లభిస్తుంది. అది సౌందర్యలహరి తెలియజేస్తుంది. ఎవరి దగ్గరైనా పాఠం చెప్పుకుని చదువుకోండి. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్తోత్రం. కొంతమంది సంగీతంలాగా స్వరాలు కూర్చి పాడుకున్న వాళ్ళు కొంతమంది స్వరాలు కూర్చుకుని పాడుకోవచ్చు. లేదా స్వరం కాదు, శ్లోకం పద్ధతిగా, శ్లోకంలో ఒక పదాన్ని ముందు, ఒక వాక్యాన్ని ముందుకి, ఒక వాక్యాన్ని వెనక్కి సాగదీసి చెప్పేవాళ్ళు కొంతమంది. ఎవరి పద్ధతి వాళ్ళదే. ఏ సమయంలో పారాయణ చేయాలి రమ్మగారు? సౌందర్యలహరి పారాయణ ఉదయం సాయంకాలాలు, ఉదయాస్తమాలలో బాగుంటుంది. దాన్ని ఎట్లా పెట్టుకోవాలంటే, ఇప్పుడు 100 శ్లోకాలు కదా, మనం ఏదో సందర్భంలో దసరాలప్పుడు లేకపోతే శుక్రవారాలు ఇలా పెట్టుకోవటంతో పాటుగా ఎక్కడికైనా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో చదవాలి. దీని మీద ఒక అనుభవం చెప్తాను జయ. మధురై వెళ్ళాం కదా మేము, నేను చెప్పా కదా గుళ్ళోకి వెళ్తే సొంత ప్లేస్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకని. మధురైలో అమ్మవారి వెనకాల కూర్చొని చదువుకోవచ్చు మనం. నాకు అప్పటికి, ఆనాటికి, నేను వెళ్ళే నాటికి 50 శ్లోకాలు నోటుకొచ్చు, పుస్తకం అక్కర్లా. నేను పాఠం చెప్పేదాన్ని, కానీ పాఠం చెప్పడం కూడా నేను ఎలా చేశానంటే, ముందు నుంచి నాకు వీటి మీద అవగాహన లేదు, నా సంగతి తెలిసిందే కదా. ఒక ఆవిడ నన్ను అడిగారు, సౌందర్యలహరి చెప్పండి అంటే 10 శ్లోకాలు నేను నేర్చుకుని, నేను చదువుకుని, అర్థం నాకు సంస్కృతం చదువుకున్నా కాబట్టి, మిగిలిన వాళ్ళకి నాకు ఉన్న భేదం ఏంటంటే నాకు సంస్కృతం వచ్చు కాబట్టి. అక్కడి నుంచి మా అక్కయ్య దగ్గర ఒక క్లారిఫికేషన్ తీసుకుని, తనేం పాఠం ఇవి చెప్పదు కానీ అర్థాలు, తాత్పర్యాలు చెప్తుంది. ఆ 3-4 పుస్తకాలు సంపాదించాను, వాటి మీద వ్యాఖ్యానాలు 2 ఖచ్చితంగా నా దగ్గర ఉన్నాయి. తర్వాత కలిగిన పని కూడా ఒకటి తెచ్చిచ్చాడు, 3 వ్యాఖ్యానాలు. ఇవి బాగా చదివి నా సొంతంగా నాకేం భావం కలుగుతుందో దాని మీద డెవలప్ చేసుకుని, ఒక తల్లి పిల్ల, మా శ్యామల్ గారు వాళ్ళ అమ్మాయి అస్మిత, వాళ్ళిద్దరికీ చెప్పా. నేను నేర్చుకుని వాళ్ళకి చెప్పేదాన్ని. నేను మధురై వెళ్ళే నాటికి 50, ఇప్పుడు నా సంగతి నేను ఎక్కడో ఉద్ధరించేశానని చెప్పట్లేదు, క్లియర్గా చెప్తున్నా కదా. చెప్పారు అంతే, ఎవరైనా అంతే, ఎవరికైనా పుట్టుకతో వస్తాయి, ఏమైనా నేర్చుకోవాలన్న శ్రద్ధ అంతే అంతే. ఈ 50 నాకు నోటికొచ్చు, పుస్తకం కడగడ 50 వెళ్ళిపోయినాయి. తర్వాత పుస్తకం తీసుకున్నా, ఓపెన్ చేసి చదువుతున్నా. మామూలుగానే నా వాయిస్ కొంచెం స్పెషల్ వాయిసే కదా, శ్లోకాలు చదివేటప్పుడు అప్పుడు కూడా ఏంటంటే కొంచెం సంస్కృతం రావటం వల్ల ఒక ప్రత్యేకమైన బాణి ఉంది, నాకు తెలుస్తుంది.
ఒక పోలీస్ ఆయన ప్రదక్షిణలు చేస్తూ వింటున్నాడు. ఆయన పోయి బయట కూర్చున్నాడు. ఆ బయట కూర్చుని మేము మొత్తం దర్శనం అన్నీ అయిపోయి నేను ఇంకా అయ్యవారిని చూసి మధురై లోపల దేవాలయాలు అన్నీ చూసుకుని ఇది నేను అక్కడ కూర్చున్నది 8 గంటలకి. అప్పటికి నాకు ఇంత కళ్ళతోడు అవసరం లేదనమాట. సాయం మళ్ళీ 11 గంటలకి నేను బయటికి వెళ్ళాను. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన అడిగాడు, అమ్మా అక్కడ కూర్చున్నారు కదా మీరు ఎన్నమో పడికిరే అన్నాడు. ఏం చదువుతున్నా అని ఏంటమ్మా అన్నాడు. అనేసరికి సౌందర్యలహరి అంటే ఏంటన్నాడు. చేతిలో పుస్తకం ఉంది, ఆయన చేతిలో పెట్టా. ఆయన ఆ పుస్తకం ఓపెన్ చేసి చూసి జిలేబీ చుట్టల్లాగా ఉన్నాయని చెప్పాడు. చెప్పి ఎంత బాగుందమ్మా వినటానికి, ఒకసారి చదవండి అని ఒక్క శ్లోకం నాతో అక్కడ చదివించుకొని ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు. నేను అనుకుంటాను ఒక్కొక్క జీవాత్మని అది అట్లా పట్టుకుంటుంది. వాళ్ళు వచ్చే జన్మలో బహుశా ఆయన నేర్చుకుంటాడు. ఆయనకి తెలుగు రాదు, సంస్కృతము అని చెప్పారు. తెలుగు కాదు, ఇది లిపి నీకు తెలుగులో కనిపిస్తుంది, ఆయనకి బాగా తమిళొచ్చు, నాకు కొంచెం అర్థమవుతుంది. ఇది సంస్కృతము ఇలా మా లిపిలో ఉంది కానీ ఇది తమిళ్లో కూడా ఉంటుంది, అభిరామి కాదా అని అడిగాడు. అభిరామి ఒక శతకం ఉంది అక్కడ తమిళ్లో, ద్రవిడంలో ఉంటుంది. అభిరామి కాదు, ఇది సౌందర్యలహరి ఆదిశంకర్లు చేసిందే అని చెప్తే ఆయన మొదటి శ్లోకమే రికార్డ్ చేసుకున్నాడు. ఒకటి చెప్పు అని. ఎంత బాగుందో వినడానికి. ఆయన మా పక్కన వాళ్ళందరికీ చెప్తున్నాడు అనమాట. అది చదువుతుంటే లోపల అట్లా ఇలా ప్రతిధ్వనిస్తుంది. చాలా బాగా నచ్చింది నాకని. అట్లా అట్రాక్ట్ చేస్తుంది మనుషుల్ని. దానికి ఎవరు అట్రాక్ట్ చేయబడతారో వాళ్ళకి ఉపాసనా బలం పెరుగుతుంది. అది ముందుకు వెళ్తుంది అనమాట. ఇది ఇప్పుడే మనం చక్కగా నేర్చుకోగలిగి బాగా చదువుకోగలిగి చేసామా ప్లస్, లేదా దానికి అట్రాక్ట్ అయ్యి ఏదో ఒకటి పట్టుకున్నామా అది కూడా ప్లస్సే. ముందు జన్మల్లో మరింతగా మనం ఈ దేవి ఉపాసకులం అవుతాం. అమ్మవారిని ఉపాసించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పబడుతుంది. చక్కగా చదువుకోండి. ఎవరైనా మేము సౌందర్యలహరి చదువుతాము అంటే నేర్చుకోండి వాళ్ళ దగ్గర. తప్పులు మాత్రం పడనివ్వద్దు. తప్పులు లేకుండా ఉంటే మీకు ఆ శ్లోకం చదవటం వల్ల రావాల్సిన పూర్తి ఫలితం వస్తుంది. మనకేంటంటే దేవుణ్ణి ఎలా పిలిచినా పలుకుతాడు. అమ్మవారిని అమ్మ అనే బదులు మా అన్న అన్న పలుకుతుంది అమ్మ. కానీ సజావుగా పిలిస్తే సజావైన సమాధానం వస్తుంది. కరెక్షను అనేది అవసరం. అలా అమ్మానే అనొచ్చుగా, మనం ఇదెందుకు చదవాలి? అంతే కదా. వచ్చిందే చదువు. మనం ఇది ఎందుకు చదువుతున్నాము? దీనివల్ల లభించేటువంటి ఎనర్జీ పూర్తిగా రావాలి. మన చుట్టూతా వాతావరణం అంతా బాగుపడుతుంది. ఇవాళ నేను ఇక్కడ కూర్చోడానికి బేసిక్ మొట్టమొదట నేను వేసిన స్టెప్ సౌందర్యలహరే. ఆమె నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అందులో నా ప్రయత్నం 10% ఉంటే ఆమె నడిపించిన నడకే మిగిలిన 90%. మళ్ళీ నేను ఉపాసనగా తీవ్రంగా మళ్ళు అవి నేనేం చేయలే. నేను ఆ స్థితి దాటేశాను. ఎక్కడికి వెళ్ళినా ఓ శ్లోకం పట్టుకుంటా, హరిస్వామారాధ్య ఇది చదువుకుంటా. ఈ హరిస్వామారాధ్య అనగానే వచ్చేస్తుంది ఎనర్జీ నాకు. అంతే. ఒక్కసారి హరిస్వామారాధ్య అనుకోగా అమ్మయ్య, ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత విసుగులో ఉన్నా, ఎంత ప్రెషర్లో ఉన్నా హరిస్వామారాధ్యే నన్ను సరిగ్గా దారి చూపించి లాకెళ్ళిపోతుంది అక్కడికి. ఏదో ఉంటాయి మానవ జీవితానికి తప్పనివి. అంతే. ట్రై చేసి చూడండి. మీకు అవకాశం ఉంటే నేర్చుకోండి. మీకు దీని మీద అవగాహన ఉందా మీకు ప్లస్, లేదా ప్రయత్నం చేసి ఒక్క శ్లోకం చెప్పించుకోండి చాలు. ఒక్క శ్లోకం చెప్పించుకున్నా చాలు. ఆ ఒక్కటి చదువుకున్నా సరిపోతుంది. మొత్తం 100 చదువుకోవాల్సిన పనే లేదు. చదవగలిగారా మహత్తరంగా ఉంటుంది, అద్భుతంగా. ఒకసారి ఆ శ్లోకం చెప్తారా రమ్మగారు? హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఇదేంటో తెలుసా అర్థం? హరి త్వామారాధ్య అంటే నిన్ను ఆరాధించి నువ్వు ఎలాంటి దానివి? ప్రణత జన సౌభాగ్య జనని. ఎవరైతే నిన్ను నమస్కరిస్తారో, నిన్ను ప్రార్థిస్తారో వాళ్ళకి సౌభాగ్య జననివి నువ్వు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తావు. నిన్ను ప్రార్థించి పూర్వము ఏం చేశాడు?
స్త్రీ రూపం ధరించాడు. పురా నారీ భూత్వ పురరిపుమపి క్షోభమనయత్తు. పూర్వము నారిగా స్త్రీగా మారి పురరిపు అయినటువంటి నీ భర్త అయినటువంటి శివుడు పురులు అంటే త్రిపురాసుర సంహారం చేసిన శివుణ్ణే ఆయనకి క్షోభను కలిగించాడు. నీ వల్ల, నిన్ను నమస్కరించడం వల్ల, నీకు నమస్కారం చేయటం వల్ల, స్మరుడు అంటే ఇతను మన్మథుడు వీడిని ప్రార్థించడం వల్ల, అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఈయన ఏంటంటే ఎవరికి కనపడ్డు. అమ్మవారు మన మన్మథుడు మనుషులకి కనపడేవాడు కాదు, ఎవ్వరికి కనిపించడు. ఈ శివుడు ఏం చేశాడు, అతన్ని కాల్చేసాడు, బూడిద చేసేసాడు పరమేశ్వరుడు. బూడిదైతే అప్పుడు అమ్మవారు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది, ఏం పర్వాలేదు దుఃఖించద్దు అని. రతీదేవికి చెప్పింది, నీ కంటికి మాత్రం కనపడతాడు అని. రతి నయన లేఖేన వపుష, కేవలము రతీదేవికి మాత్రమే కనబడగలిగేటువంటి వాడైనటువంటి అనంగుడు మునీనామపి అంతఃప్రభవతి. వాళ్ళని ఏం చేస్తాడంటే లోపల మునులకి కూడా దీన్ని కలిగిస్తాడు, ప్రీతిని కలిగించేస్తాడు. ఇప్పుడు మనం ఎవరినైనా చూస్తే మనకి ఏదైనా భావాలు కలుగుతాయి. ఈ మన్మథుడు ఎవ్వరికీ కనపడ్డు. విపరీతమైన మోహాన్ని మునులకి కూడా కలగజేయగలుగుతాడు మన్మథుడు. ఎందుకంటే నీకు నమస్కరించడం వల్ల. స్మరోపి త్వాం నత్వా, నీకు నమస్కరించి చేస్తాడు ఆ క్రియ. నువ్వు అతని యందు ఉంటావు, దాని యందు మునులు మోహింపబడతారు. విష్ణువు నిన్ను ప్రార్థించడం వల్ల, నువ్వు అతని యందు ఉండటం వల్లే ఈ పురారి అయినటువంటి పరమేశ్వరిని మోహింపచేయగలిగాడు. నువ్వు ఎవరి యందు ఉంటావో వాళ్ళు ప్రపంచాన్ని మోహింపచేయగలరు. వాళ్ళ వెనకాల ప్రపంచం ఉంటుంది. అమ్మ ఎవరి యందు ఉంటుందో వాళ్ళ వెనకాలే ప్రపంచం ఉంటుంది. నా శక్తి అంతా ఈ శ్లోకమే. ధైర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏం చేయాలో తోచకపోయినా, ఆరోగ్యం బాగుండకపోయినా అంతే మనన చేసుకుంటూ ఉంటారు, తిప్పుతూ ఉంటాను దాన్ని. అది నా వెనకాల ఉంటుంది. ఉంది నా వెనకాల. నాకు చేతైనవి విషయము, చేతకాని విషయము, వచ్చింది రాంది, ఓపిక లేనిది, సమస్తమైన వాటికి ఆమె నడిపిస్తుంది. ఈ ఒక్క శ్లోకంతో ఎన్నైనా చేయొచ్చు. పూర్తిగా రూమ్ అంతా వైబ్రేషన్స్ వచ్చినట్లు అనిపిస్తుంది రమ్మగారు. ఇది అసలు మనం రికార్డ్ చేస్తే అసలు చెవుల్లోకి ఒకసారి వెళ్ళిందంటే అంతే, ఆటోమేటిక్గా మన వెన్ను సాఫీ అయిపోతుంది. ఆ విద్యా రహస్యం అట్లాంటిది. ప్రయత్నం చేసి చూడండి. ఇది వినపడుతోంది, ఇది ఒక్కటి నేర్చుకోండి. చిన్న చిన్నవి సంస్కృతంలో ఒక్కొక్క చిన్న చిన్న మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొన్నిటికి మనకి ఫా శబ్దం లేదు చూడు, ఫలితం అనాలి, ఫలితం అనకూడదు, ఫా లేదు. ఇదేంటంటే విసర్గ పక్కన పా ఉంటే దాన్ని ఫాగా పలకాలి. అంతః ప్రభవతి ఉందనుకో, అంతః ప్రభవతి అని అఫ్ సౌండ్ అప్పుడు రావాలి. అలాంటి పడికట్టు ఖచ్చితంగా మనకి తెలియాలి. దానికి సంస్కృతం రావడం చాలా ప్రధానం. అది కనుక కుదిరితే మీకు చక్కగా వస్తుంది. మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. ఇది మొదటి శ్లోకాల్లోదే. రమ్మగారు ఎవరిదన్నా ఫాలో అవ్వాలి, ఇప్పుడు తెలియని వాళ్ళు అనుకోండి, పలానా వాళ్ళు మీరు ఫాలో అవ్వచ్చు, పలానాది విని నేర్చుకోవచ్చు అంటే ఏమైనా సజెషన్ చెప్పగలుగుతారా? నచ్చింది నేను అలా వినలేదు జయ, మీకు తెలియలా, వినలేదు. 100 శ్లోకాలు బాంబే సిస్టర్స్వో ఎవరివో ఉన్నాయి, కానీ రాగాల్లో ఉన్నాయి. మీకు మీ అందుబాటు. నేనేమంటానంటే ఏది ఇదే కరెక్టు అని చెప్పను నేను, నాకు కూడా తెలీదు, చెప్తున్నాగా. ఈ సంస్కృతం వస్తే కరెక్ట్గా ఉంటుందని భావిస్తా. నా మటుకు నేను సంగీతం కాదు దీనికి కావాల్సి, సంస్కృతం భాష మీద పట్టు, అంతే కదండి. పట్టు ఉన్న వాళ్ళ దగ్గర చెప్పించుకుంటే మేము కనెక్షన్స్ ఆటోమేటిక్గా అవుతాయి, బాగుంటుందిగా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.